నల్లమొక్కపోడా నీ కట్టెలు కొట్ట కూడా సాధన అవుతలేదా? ఇంకేం సాధన అవుతా? ఏ కాలు జామ అవుతుంది? నువ్వు కట్టెలు కొట్టబట్టి ఎప్పుడు చెప్పినా నీకు నీళ్ళు పెట్టమని మంట పెట్టమని. ఓ చీపురి కట్ట మొక్కదానా కట్టెలు ఇంకెట్లా కొడతారే? పరాడ చెక్క ఎక్కినట్టు చక్కగా ఎక్కువ అంటున్నావా? తెల్లారి 8 అవుతుంది ఇంకా చలి పెడుతుందా అమ్మ నీకు? నాకు చలి పెడతాంది మంట అన్న పెట్టు పొయ్యి కాడ కూర్చుంటా. ఇంకా నీకు చలి పెట్టింది ఎప్పుడే? అమ్మటాల్లో 8 అవుతుంది ఇంకా చలి పెడుతుందా నీకు? కొద్దిగా సిగ్గుండాలి ఆ మాట అనటానికి. బువ్వ అన్నం అంటే చలి పెడుతుంది, కూర అన్నం అంటే చలి పెడుతుంది. ఆ 2 కాలు తీసి పొయ్యిలో పెట్టుకో ఇక కట్టెలకు బదులు. మరి నీ పెట్టు నేనన్నా కూర్చొని మంట కాగుతా. నా కాలు పెట్టుడు కాదే, కొట్టి కొట్టి నా రెక్కలన్నీ పోతున్నాయి. బండెడి కట్టలు మొత్తం ఓడగొట్టినావు. అవును మరి ఏమిటి కొడుతున్నావు? చలికాలం వెళ్ళాక నన్ను మందలియకు. అది కాదే నాకు తెలియక అడుగుతా. ఊరు ఇదా ఎవరికైనా పెడుతుందా లేదా చలి? నీకు ఒక్కదానికే పెడుతుందా? ఆ బొంత పాడే బొంత వారం రోజుతుంది కప్పుకొని దాన్ని నిడతలేవు కావు తాళం చేస్తలేవు. నీకు పండుకోంగా బొంతనే, కూసోంగా బొంతనే, తినంగా బొంతనే. నీకు రాత్రి నీకు ఒక్కదానికి చలి పెడతా? నాకు పెట్టదా? వచ్చి పక్క పండి చెద్దరికుంటే ఒక్క తందన్నావు మందం కింద పడ్డా ఓవ్వా ఇజ్జత పోతే ఎవరికైనా చెప్పుకుంటే. మరి ఏమిటికి వచ్చినావు? చలి పెడతాను నేనే తత్తాను ఓ సావునా. మరి నేనే వండానే మంచం కింద వండాలి. నేను మంచం కింద ఎందుకుంటానే? నేను మొగోడిని నేను మంచం మీదనే వంట. అది కాదే ఎన్నంతా ఎటు కొడుతుంది. రాత్రి కూడా నాకంత నిద్ర లేదు. నేను అనుకుంటాను లే నేను మొగోని అంటే నేను మొగోని. నాకు మొగోని లేకున్నా మంచిగా నాకు బొంతనే కావాలి. అది కాదే అసలు నీ లగ్గం ఎందుకు చేసుకున్నా నాకు అర్థం కాదు. ఏం కదపా లే మా బావ వింటే ఏమనుకుంటాడు? మీ బావ వింటే ఏమనుకుంటాడే? ఆయనకు పెళ్ళం లేదా, వాళ్ళకి సంసారం లేదా? ఏమో ఊరికే బావ బావ అంటున్నావు. ఇంకొకసారి బావ అన్నావు అనుకో నీ తలకే బలు కొడతా. నడు ఇంటకు. చెప్పనా ఎల్లిపాయలు పొట్టు తీసి ఇంత కారం మర్రవద్దా, మళ్ళీ ఏం వండలేదా చేయలేదా అంటది. సంక్రాంతి పండుగ రాబట్టే ఇంతకు సామాన్ తొందర తీసుకురా, అప్పాలు చేసుకోవాలి. ఈసారి లడ్డూలు చేసుకుందాం. ఎప్పుడు లడ్డూలు చేసుకుందాం అన్నా కూడా మీ అవ్వ లడ్డూలు ఎందుకు, నూనె బాగా కాలుతుంది, ఆ పిండి లేదు శనగ పిండి, అది ఇది అని చదువుతుంది. మా వాళ్ళను కొబ్బరి బియ్యం తెమ్మన్నా. వాళ్ళకి ఈసారి వచ్చిన కొబ్బరి బియ్యం మనకే పట్టుకొస్తా అన్నారు. అవి పట్టుకొచ్చినాక పట్టించుకొని ఇంత సకినాలు, గారెలు, అరిసెలు, మడుగులు, లడ్డూలు చేసుకుందాం. సామాన్ కూడా నువ్వు తొందరగా తీసుకురా గంగ ధరవి. మళ్ళీ పండుగ దగ్గరికి వచ్చినాక ఎత్తే ఎవరన్నా సకినాలు పోసేందుకు రమ్మన్నా కూడా రారు. నా ఊరు నేనే డబ్బుల రాళ్ళేసి ఒడిలో పెట్టినట్టు ఒకటి ఎవరు వస్తాను నువ్వు సప్పుడు ఎత్తలేవింది. నిన్నే ఏం ఆలోచిస్తాను? ఏం చేయాలి మౌనిక మొగుడు వచ్చి? మౌనిక మొగుడు వస్తే నీకేం బాధ? అది కాదు కానీ అది వచ్చిండు అంటున్నా. నేను చెప్పు. ఇప్పుడు మౌనిక మొగుడు వస్తే నీకేం బాధ? ఇట్టునే బీరిపోయి ఆలోచిస్తాను. ఏదో చిన్న ఆశ ఏం లేదు చెప్పు. ఏంది చిన్న ఆశ? ఏంటిది? ఏది మంచిగా వచ్చి సంతోషం అంటున్నా. దాన్ని తీసుకో. సరే మంచిగా వచ్చి సంతోషం అంటే నువ్వు నాతోని మంచిగా దాని మొగుడు వచ్చిండే అది ఇళ్ళ నుంచి మంచిగా ఉంటుంది అని ఆలోచించాలి. నువ్వెందుకు రందిపోయి ఉంటాను? ఈ మరి ఏం చేయాలి కొంచెం ఆశ ఉంటే అని అట్లా అంటే అది మంచి మంచి పనికి వస్తుంది కదా అటు వస్తుంది. దాని మొగుడొస్తే పనికిరాడా? అది తీసుకోపోడా? ఏడు తీసుకుపోతాడు? మీరు అందంత ఏంటి అది మనకు పనికి వస్తలేదానా లేకపోతే నీకు పనికి వస్తుందానా? అది కాదు అన్నిటికీ అబద్ధమేనా? మరి ఏంటి నువ్వు మాట్లాడేది? దాన్ని చిన్నప్పటి నుంచి నా చేతిలో ఎత్తుకొని పెంచిన. అయితే మన నీ దగ్గర ఉంచుకుంటావా? దానికి మొగుడద్దా? అట్లా కాదు ఏదో అన్నగా చెప్పేది చెప్పు. ఏమంటున్నావు? ఏమో మరి నాకేం అర్థమైతలేదు నీ కథ. నువ్వేందో చెప్పి. ఇప్పుడు మొన్న కూడా మీ అవ్వ పత్తి చేనులకు వస్తే నా కోడలు నా కోడలు నా కథ అని దాని మీద పడే ఉసున్నది. అది పత్తి ఏరకుండా ఏమంటలేదు. దానికి నీళ్లు కావాలంటే ఉరుకురుకు నీళ్ళు తెమ్మనంటది. ఏదో చిన్నప్పటి నుంచి ఎత్తుకున్నా కాదు ఇచ్చిన దాన్ని ఏం మాట్లాడుతున్నాయి మళ్ళీ మరిగా దాని మొగడైతే నీకెందుకు అవుతుంది చెప్పు. నాకు అర్థం కాదు. ఇప్పుడు ఏంది ఏంటిదేంది? నేనేం చెప్పినా నువ్వేమి ఇవ్వలేదు. నేనేం చెప్పినా నాకేమి వాళ్ళే మళ్ళీ ఒకసారి చెప్పరాదు. పండుగ వస్తుంది, సకినాలు వేసుకోవాలి, గారెలు వేసుకోవాలి, లడ్డూలు వేసుకోవాలని చెప్పినా మరి నువ్వేం ఆలోచిస్తానా? మౌనిక మొగడు వచ్చిండే అది మనకు పనికిరాదే. నాకు తెలిసి మౌనిక మొగడు వచ్చినందుకు కాదు నీ బాధ, అది పనికిరానందుకు కాదు నీ బాధ. మీ ఇద్దరికి ఏడు సందు కాదనే కదా నీ బాధ. మళ్ళీ చెప్పిన మళ్ళీ మొగడు కత్తగా నువ్వు ఏందో మరి నాకు అర్థమైతలేదు. మీ అవ్వేటి పోయింది అసలు? ఇటు పోయిందో అడుగుతావు. అడుగుతావు పో. సందు పెట్టుకుని పోయి దాని ఇంటి పోయి ముచ్చట పెట్టి రాపో. ఎప్పుడు అడిగిపోతున్నానా? ఛీ ఏం మనసులో ఏమో ఇంట్లో పెళ్ళ ఉండగా మంది కోసం మాట్లాడు. ఇక మీ అవ్వేమో ఇంట్లో పంట తిరగలేదు ముచ్చట పెట్టుకుంటుండడానికి, నేనేమో ఇక్కడ పని చేసుకుంటూ రావాలి. నువ్వేమో మౌనిక గురించి ఆలోచించు. ఆ బొంత వేసుకొని మొత్తం అది తిరిగినట్టు అది ఇంట్లో పంట తిరుగుతుంటది. ఇప్పుడు ఏంది మరి? ఏంటండి
చెప్తున్నా దానే వేసుకో నేనే వీక్తా పో పోతా ఏమో పని అది చెప్తాయండి చిన్నపై ఎంచుకోవచ్చిన అది అన్న కానీ అమ్మ నోరు జారి తిని మరి నాది తప్పు ఛీ. అయితే వేగం చిన్నమ్మ నీకంటే కోపం కానీ నీకు కోడలు ముంగట కానీ మేనగోడలు ఏంది అది ఏం రీతి నేనేమన్నా బిడ్డ అన్ని గివే ముచ్చట్లు నా కోడలి అయితే అసలు కింద పట్టించుకోదు ఇంకా పత్తి చేన లొల్లు పెట్టుకుంటే అవసరం చెప్పు మీ ముందట ఏందోనట దాన్ని మంచిగా చూసుకుంటే ఏమని చెప్పు మా అన్నగాడు చచ్చిపోగా నా చేతులలో పెట్టిపోయాడు చెల్లె నా బిడ్డను మంచిగా కాపాడుకోయని గాయంతో మాత్రం నాకు ప్రేమ ఉండదా చిన్నప్పటి నుంచి నా చేతులలో పెరిగింది అది ఇది అర్థం చేసుకుంటే ఏమవుతుంది మా ఆయనమే కొంచెం పడుతుంది అంటే ఎంత చేతిలో పెట్టిపోయినా కానీ నువ్వు అట్లా వేయద్దు చిన్నమ్మ అదే కొజ్జది అయితేనే గురువుకి చేతిలో పెట్టు కావచ్చు ఆ పొల్లు ఏదో అట్లా అదే పట్టుకే నీకేం ఏర్పడతలేదు గట్నేనాయే అయిపోయి ఏదో వాళ్ళకి ఇంత ప్రేమ ఉన్నది మంచిగా చూసుకుంటారని అనుకుంటే ఏమవుతుంది నా కొడుకు ఏమన్నా దీన్ని ఇబ్బంది పెడతాడా తాగెత్తాడా కొడుతాడా తిడతాడా ఏమంటాడు నా కొడుకు కూడా ఒక్క మాట అనడు దాన్ని అయ్యో మరి పోనీది అని ఇది ఊకుంటే ఏమైందని చెప్పు ఏం ఊకుంటలేదు నువ్వు బాగానే ప్రేమ చూపెట్టబడుతుంది నీ కొడుకు అయ్యో మరదలు అనబట్టే ఇక దానికి ఎట్లా మనసున పడుతుంది చెప్పే ఏమో అయినా కానీ ఏమో ఇక మాకు తగ్గట్టు అది ఈ ఊళ్ళోనే లగ్గం చేసుకొని ఈయనే ఉండబట్టే ఇది ఇంతకు అది ఇంతకు అబ్బా వీళ్ళతోటే నాకు పెద్ద కొలుపు అయిపోతుంది రోజు నువ్వు కూడా నీ కోడలు ముంగట అట్లా వేయద్దే చిన్నమ్మ ఇది చెయ్యొద్దంటే అది ఇంత దాని మనసు చిన్న పోతుంది కదా అయ్యో మా అత్త నన్ను మంచిగా చూసుకుంటుంది అయ్యో మా అత్త నన్ను గౌరవం చెప్తలేదు ఊరికి రంది పడుతూనే ఉంటుంది అత్త నువ్వు నీ కోడలు వచ్చేపటికి నన్ను ఇట్లా చెప్తాను అత్త నీ కోడలు వచ్చేపటికి ఇట్లా చెప్తాను నేను ఏం చెప్పుకోవాలి చెప్పు బిడ్డ ఆ పిల్ల అయినా నీ కొడుకు లగ్గం చేసినావు పరాయి పిల్లని తెచ్చుకున్నావు మాటకు అత్త బావ అని ఉరికి రావద్దే రేపటికి అల్లా లవ్వాయి వచ్చి అయ్యో గిట్నాట గట్నాట అని ఆ లవ్వాయికి ఫిర్యాదా ఏదన్నా ముచ్చట చెప్తే లేనితోటి ఎందుకు వేసిందమ్మ నీకు ఇది అంతలో వెళ్ళి కిరికిరు సప్పుడే అప్పుడే చేసుకోవే బిడ్డ అంటే అప్పుడు నేను చేసుకోను అని అన్నది ఇప్పుడు మళ్ళీ వానికి ఈ లగ్గం చేసినాక మళ్ళీ నాకు బావంటే ఇష్టం అది అని అంటే ఇటు మొగడు ఉండగా ఇటు బావంటే ఇష్టం అని అంటది నేను ఏం చేయాలి ఓ మాట అనేటట్టు కాదా ఓ కొట్టేటట్టు కాదా చిన్న పోరి కాదా ఏం చేయాలో చెప్పు నలుగురు చూస్తే నా అడ్డు మీద దండిపోతారు గదే సింగారం నీ మేనగోడలు నా కోడలేనన్నది అంతా రోజు ఇంట్లో అంటే నా కోడలు ఎట్లా పడితే అట్నే మాట్లాడుతుంది ఇంట్లో గింత మనసున పట్టని అది ఏమున్నా కూడా నీ కోడలేనా ఏమున్నా నీ కోడలేనా ఇదే పనా నీకు నన్ను పట్టించుకుంటలే వస్తా అని అదంటది ఇదంటది కదంటే ఆహా నీ కోడలు వచ్చిందని నన్ను పట్టించుకుంటలే వస్తా అని ఇదంటది ఇద్దరి మధ్యలో నేను నలిగిపోతానా నా కొడుకు నలిగిపోతాడు ఏం చెప్పమంటావు బిడ్డ ఏవలైనా అదైతే ఇప్పుడు నేనైతే నా మొగడు పరాయిదంతో ఒకటికి 2 సార్లు మాట్లాడితేనైతే నాకైతే అది అనిపించదా అయిపోయి తీగని ఏం కూర నువ్వు బిడ్డ అయ్యాలా నేను టమాటా పచ్చడి నూరినా అంత ఏ కూర తినబుద్ధి అయితే లేదు నాలుకంతా సప్పగా ఎటో పాడైంది పాడుగాను మా కోడల దగ్గరికన్నా పోయింది నా కూర అడుకొని పోతే ఇక ఏం కూర చేసిందో అదైతే కమ్మగా అంటది మళ్ళా కోడలు ముచ్చట తిత్తమేమే నీకు బుద్ధి లేకుండా సపరేట్గా ఇంటికి పోయి ఇంత కారం ఏదో నూరుకొని 2 గుడ్లు పోసుకొని తినిపో అయిందానికి అది కొంచెం పడుతుందని ఇది కొంచెం పడుతుందని చెప్పి దీన్ని ఇడిచిపెడతావా చెప్పు ఆగం చేసుడేనా ఇక గట్లా ఆగం చేస్తే ఎట్లా ఏమో తీగ అట్లా నడుపుకపోదాం ఏం చేద్దాం మరి ఈ వారికే సంసారం అది కాగం అవుతుందంటే దీనికి అది అర్థం చేసుకోకపోతే నేనేం చేయాలి ఇక పోతాను అస్సలు ఉన్నవే వదిలే 2 గుడ్లు ఇవ్వవా అయ్యో పిల్లగా ఏమైందో ఇద్దరికి ఇట్లా బొంద కప్పుకొని వచ్చిండ్రు ఓ రామా నా పెళ్ళానికి చలి పెడుతుందట వదినే అందుకే బొంద కప్పుకొని వచ్చినాం నీ పెళ్ళానికి చలి పెడితే నీ పెళ్ళం కప్పుకోవాలి నువ్వెందుకు కప్పుకున్నావు మరి అయితే ఏం లేదు ఇది పన్నా బొంద కప్పుకుంటుంది కూర్చున్నా బొంద కప్పుకుంటుంది బోల్దోగా తీయంగా తానంగా ఏం చేయంగా బొంద కప్పుకుంటుంది రాత్రి పండగ కూడా బొంద కప్పుకొని అంటుంది అవునా నేను గిత గుంజుకునే వరకు నన్ను ఎగేసి అంటుంది మంచం కింద పడతాను నేను అందుకే ఈ బొంతలు చూరిన దీనికి మొగడద్దట బొంతే కావన్నట బొంతే ముఖ్యం ఉన్నట్టున్నది అందుకే బొంతలు చూసిన ఇక నేను కూడా ఇన్నవా చెప్పంగా కూడా పోయిన పొద్దువి ఆమె ఏమంటాను ఇప్పుడు
అద్రమ్మ కూడా అంటే బొంతలు చదువు ఇప్పుడు ఇద్దరికి బొంత అవసరమా అని మాట్లాడబట్టే మరి నువ్వు- ఓ, నీ చదివెట్టాను నీ మంచిని నిన్నవా చూసినావా నువ్వు బొంత ఇడిచి పెడతానవా అందుకే ఇంట్లో దూరి నిన్ను కూడా పట్టుకొని వచ్చిన చూసినావా అదే నేను ఒక్క చూపు కూడా ఒక్కడు కూడా గిట్ల అనగలే ఇప్పుడు మాత్రం అలుగుతుంది నువ్వు బాగా చూస్తే ఏమనుకుంటే జల్ది తీసుకోపోదాం అవు ఉవ్వా చూసినావా మగడు పక్కన ఉండగానే అలా బావ గురించి మాట్లాడుతుంది అవునే నేను పక్కన ఉండగానే మీ బావ గురించి మాట్లాడుతానేమైంది నువ్వు ఇజ్జత్ పోతుంది అని అంటాను అంతే దేనికి ఇచ్చేది పోతుంది బాగా చూస్తే మళ్ళీ అట్లే బావ ఇలా బావ చూస్తే మా అయితే ఎందుకు అదే నీకు ఏమైనా తెలివి ఉందా కొద్దిగా రామ్లా గుడ్లు తీసుకుంటా పోదా మరి ఒక 2 గుడ్లు ఇది చేద్దరి ఇగో నీకే మొత్తం కప్పుకుంటావా నీ నా గుడ్లు తీసుకో. గుడ్లు నుల్లిగడ్డ ఇవ్వదు నువ్వేమో బీరిపోయి చూడబడుతుంది కాదు పిల్లగా చలి పెడితే ఇంట్లో సపరేట్గా ఈ చెద్దర కప్పుకొని పండక ఎందుకు ఈ రోడ్ల పండు తిరుగుతాండ్రు నేను కూడా అదే చెప్తాను వదిలే ఇచ్చడానికి అర్థమైతలేదు నుల్లి కుట్టుడా ఏం మాట్లాడతాను గామెతోటి ఓ కను గుడ్లు జల్లి ఇక వాటి చలి పెడతాను సపరేట్గా పోయి పండుకోరు పండుకొని తర్వాత నువ్వు భలే ఉన్నావు నడువు ఆగరాదు మంచి దగ్గర కడుకొని తిందాం నువ్వే ఉండాలి ఇగో ఇవి మంచిగా మసాలా గడ్డ పెట్టి దగ్గర కండు ఏంది నేను అండన్నా నేను అండితే ఇప్పుడు బొంత తీసుడు అవుతుంది అమ్మో నేను నేను అండనండ నువ్వే అండి నాకు తినబెట్టు నేను బొంత తీసి అబ్బో నేను అండు నాతోటి కాదు ఆడిది అండుతుందా మొగోడు అంటుంది ఆడిది బాగా ఆడిది నాకు అర్థం కాదు నేను నీ పెళ్ళానే కానీ నువ్వే అండి పెట్టు నా బతుకు చేయడం మీరేమన్నా మనసులేనా ఈ బొంత కప్పుకొని ఆడికిడికి పిచ్చోళ్ళ లెక్క తిరుగుతారు అత్తమ్మా ఓ అత్తమ్మ ఇగరా నీ కోడలు పతాపం చూస్తుంది కదా ఇగరా ఏమనిపిస్తలేదా నీ మొగని పట్టుకొని బొంత కప్పుకొని తిరగడానికి పొల్ల ఏం తగ్గి బొంత కప్పుకొని ఎటు వేరు మీరు పోతమ్మా నాకు చలి పెడుతుందని దుకాణంలో పోతా అంటే నేను కూడా వస్తా అని వచ్చిండు అయితే తీరాదే బొంతలు ఎంత బుద్ధి కూడా చూడ కూడదు అన్నం అగ్గిదలుగా మంచిగా నేను ఇట్లా పట్టుకుంటానవా అజ్జతో దగ్గర రోడ్డు మీద పోతే బొంత కప్పుకొని పోతే ఎందుకే దాన్ని చూతరే నీ కన్ను ఓర్వైంది నువ్వేమో బాగా మాట్లాడుతున్నావు ఎక్కువ తక్కువ మాట్లాడుతా నా మగలు నా ఇష్టం నా బొంత అయ్యా ఇంకా మా అవ్వ అని మాట్లాడతానవా ఇంకా ఊళ్ళోకి పోతే ఊళ్ళో అందరు చూస్తే ఇజ్జత్ పోతుంది బొంత కప్పుకొని ఎట్లా తిరుగుతారని శిషి మా పరువు తీసేటట్టున్నారు కదా మీరు ఊళ్ళో ఉంటే ఇజ్జత్ పోతుంది ఊర్లో అందరి ముందు ఏం మాట్లాడావు అగో నా మీద చేయొద్దు చెప్పవా నేను కూడా కథ చెప్తాను మరి నా పిల్లలకి కానీ అది ఇంటలేదు దేహాడవాండు ఇది నా బొంతే ఈడు నా మొగడే ఈ బొంతలో మేము ఇద్దరం ఏడికన్నా తిరిగేస్తాం మధ్యలో ఎవరికడ ఇజ్జత్ పోయింది అవసరమైతే గంగా రంగడి మొత్తం తిరిగేస్తాం ఏమనుకుంటాను నీకేమైతుందే మరి అది బొంతలు తిరుగుతుంది చెద్దర తిరుగుతుంది శత్రు కింద తిరుగుతుంది నీకేమైతుంది నీకైనా సిగ్గులేదా అన్నయ్య అంటే ఆడిది బొంత కప్పుకొని తిరుగుతాను నువ్వేమి తిరుగుతున్నావు అదే బొంతలు ఉండు సపరేట్గా మీకు ఇల్లు ఎందుకు వ్యవహారం ఎందుకు బొంతలు ఉంటున్నా దాని పక్క పని కొద్దిసేపు ఉంటున్నావు అదినే లేకుంటే అది దగ్గర కూడా రానిస్తలేదు దరిద్రం పాడవాడవు ఏంటన్నా సావురి మా ఇజ్జత్ ఎంత తీయకురి మాట్లాడు అదే బొంత కప్పుకున్నా నువ్వు పోతలేదు ఇజ్జతి ఇప్పుడు నడాకిట్లా నువ్వు పంచాయతీ పెడతలేవా దానికి పోతుంది ఇజ్జతి ఇంకా మళ్ళీ ఇంట్లోకి విలువ ఆయన ఎప్పుడెప్పుడు వెళ్తావా దీన్ని ఎప్పుడెప్పుడు కలుద్దాం అని చూస్తావు కదా అత్తాడు ఏం పని ఆయనకేం పని నీకేం పని ఇంత అత్తాలు కూర్చోడా ఏడు కూర్చోరా దాన్ని చూడగానే ఏంద్రా రోడ్డు మీద ఇంట్లో వారి ఏమో దానికి చలి పెడుతుందంట నువ్వు ఎందుకు తిన్నకపోతే దీని అన్ని ఇరిసేసుకొని చేయించుకుంటే ఏంది 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 ఎటేంది ఎటే గలాలు ముందు నన్ను చీపి కట్టబడిపోతావు ఈ నల్లి కుట్లాడేమో దాని కబడిపోతాడు నేను పెళ్ళాన్ని బతుకుంటే వీటికి కొంపల బతుకుంటే వీటికి కాదే మరి రోడ్డు మీద లేదు చెప్పు రోడ్డు మీద నన్ను పెట్టుకుంటారా నేను మాట్లాడుతున్నావు లొల్లి నీకు బొంత కప్పుకొని ఊరంతా తిరుగుతానేమో నీకేం లొల్లి లేదు గట్ల దగ్గర నన్ను రోడ్డు మీద నా కొడుకు మీద చేయబట్టివి ఎట్లుకుంటదే నేను చెయ్యేసిందా నేను ఆయన చెయ్యి పట్టికి నలుకుంటాడు నేనేమన్నానే బొంత తీసేవాడిని ఇచ్చని కాదు నీకేం పుట్టింది నాకన్నా మంచుకుంటుంది అది దానికి కూడా ఓ మరదలా నడుస్తాను లేకపోతే నీ షెడ్ వేసినా దానికి అంగేసినా దానికి ఇది వేసినా
నేను దాన్ని ఇట్లా పెంచిన అట్లా పెంచిన అరే ఏంది మీరు తెలిసి అప్పటికే ఏమన్నా పోయి కిరాయి ఉందరు ఇక్కడ అద్దు ఇక. ఈ వాడకట్టుకి అద్దు ఈ ఊళ్ళో ఉండదు. నువ్వు మాత్రం దాన్ని వెనకేసి ఖర్చులు పని చేయవు అరే చెప్తానే కదా మీరు తెర పోయండి నా బతుకురి మంచిగా అని. నువ్వు ఈయనకు అవన్నీ నేర్పించేదే నువ్వు ఈ రాములా మన ఎందుకే ఈ ఇజ్జత్ లొల్లి? చేసిన కాదు నేను మంచిదైతే మన ఇజ్జత్ పోతుంది బొంత కప్పుకోకురా అని చెప్పిన కదా ఏముందా మళ్ళా నువ్వు ఇజ్జత్ పోయే ముచ్చట కట్టిన ఇక్కడ ఉండి గట్ల ఎయ్యకే గిట్ల ఎయ్యకే అని చెప్పాలి. ఆహా నువ్వేమనుకుంటున్నావు ఇదేమన్నా మగధీర సినిమా అనుకుంటున్నావా నువ్వేమన్నా రామ్ చరణ్ అదేమన్నా కాజల్ అనుకుంటున్నావా ఇట్లా చేయదాకంగానే మీకు మెరుపొచ్చి ఆ అని పాట రావడానికి సిగ్గు అనిపించలేదు పెండ్లా ముందు కాలం దగ్గరికి పోయి ఇట్లా ఇట్లా పట్టుకోవడానికి నీదేమన్నానే నువ్వు బాగా మాట్లాడతావు చేసేది మళ్ళీ నేనేమన్నా మాట్లాడతానా ఏం చేసింది? అద్దే రజని ఇగో లొల్లి పెట్టుకోడు అద్దు ఇంకేది నీ కూడా దాంతో మాట్లాడతి. ఇంకొకసారి దానికి సపోర్ట్ చేసినట్టే కనబడాలి అయ్యలేని బిడ్డ కదా అని ఇన్ని రోజులు ఓపిక పట్టినా ఊకునేనే మళ్ళా ఏమనుకుంటున్నావు నల్లి కుట్లారా నీకే ముందుగా చెప్తా ఏంది దీని కలకే నొప్పి ఏంది దీంతో ఇగో సపడేక మీరిద్దరు ఏడుకడ పోయి సపడేక ఉద్దేశం అంతా ఇది ఏం చేసిండ్రా నేను మరి అందరు నామి ఎగవాడు. ఓ అమ్మా నా బొంతేది నా బొంతేది అయ్యో నా బొంత నా బొంతేడిపోయింది అయ్యో బొంత నా బొంత లేదు ఓ నల్లికుట్లోరా నా బొంత కనబడతలేరా ఏడున్నా బిడ్రా అయ్యో నా బొంత దొరుకుతలేదు అయ్యో నా బొంత ఓ అమ్మ నా బొంత దొరుకుతలేదు నా బొంతేది నా బొంతేది అయ్యో నా బొంతేది అసలుకి నా బొంత అయ్యో నా బొంత కాదు నేను బొంత ఇడతలేదని నల్లికుట్లోని ఇట్లా తీసిండేంది ఈడి ఇట్లా తీయాలి సంగతి చెప్తా ఇయ్యాల ఓ నల్లికుట్లోరా నా బొంత దొరుకుతలేదు నా బొంతేది ఏయ్ నా బొంతేది బొంత ఎక్కడిదే మళ్ళీ బొంత ఎక్కడంటావు ఎప్పుడు చూడు నా బొంత వినే కళ్ళు పెట్టుకోను నా బొంతేది చెప్పు అగో నీ బొంత గురించి నాకేం తెలుసే అగు మళ్ళీ బొంత వాళ్ళు ఇద్దరు మరి దానికి ఏమైనా రెక్కలు వచ్చాయి ఎగిరిపోవడానికి నా బొంత నాకు తెచ్చి మరి తలకాయ గిట్లా తిరుగుతుందా అనే పిసురానా ఏమో తెల్లారంగా వచ్చి బొంతేది అంటావు నాకేం తెలుసా నీ బొంత గంగలవును నా బొంత కావాలి పట్టి అది కూడా మన సాను వస్తావు నీ అవ్వ మన బొంత అంటే నీ బొంత గురించి నాకు తెలియదు రావురా నేను కింద సాపేసుకొని వండుకున్నా లేచిన నాకేం తెలుసా నీ బొంత గురించి అవ్వతోడే నాకు తెలియదు ఉర్రీకే పోయించరా చాపేసుకొని వండుకున్నావు బరాబరి మరి నా బొంతేది నీ అవ్వని నా బొంత ఎవరో తీసిర్రు ఓ అత్త ఉన్నావే ఓ అత్త కొమ్మగుడిపోయింది అత్త నేను సామన్నా ఉన్నానే అత్తో ఆ కొమ్మ మీద మనవాడు అత్త మనకాలే నాకున్న బుద్ధి అయితే లేదే అత్తో నా పాలన తాగమైతే నాకు బాగా మధ్య పడతలేదే అత్త అగో వీళ్ళకి ఏమైందేమో గిద్దగానే పెడతారు ఏంది అసలు వీళ్ళు ఎందుకు పెడతారు ఏమైంది అత్తమ్మ ఎందుకు వెళ్తున్నావే మన పాలల్లో చచ్చిపోయి రానే చెప్పు రే నాకు ఇనత్తలేదు అర్థమైతలేదు ఏమైంది అయ్యో బాగా బాగా
నేర్తారా నీ అప్పటి నుంచి అడుగుతాను చెప్పు చెప్తలేరు నీకే పుట్టిన ఏమైంది అరే ఎందుకు ఏమైంది నాది నీది నాది పోయింది నీది పోయిందా నీదేంటిది పోయిందే నా బొంగారమ్మ చోటి పొంత పోయింది నువ్వెందుకు దాన్ని పట్టుకున్నావు ఆగత్తమ్మా బావా నేను అన్నం తినేటప్పుడు అది వేసుకొని తిన్నా పండుకునేటప్పుడు అది వేసుకొని అన్నా బావా అది లేకుండా ఒక్క నిజం కూడా లేదు బావా లేకుండా కానీ ఉన్నా బావా ఏం పుట్టిందని ఎడతానవే కాదు అదేమన్నా మనిషేనా బొంత పోయిందని ఇంటున్న వాళ్ళు అందరిని నేర్పిస్తుంది నేనేమైందో ఎవరు చచ్చిపోయారు అని నేను అనుకున్నా నాది బొంత చిప్పరకి ఏడ్చిందాడు బొంత ఏడ్తా అదేవతే నాడిది అరే నాకు తెలియదాకా దీంతో పెద్ద లొల్లి నేనేం చేయాలి వదినే నీకు దీని ఇట్లా కాదు నీకు సంసారం పట్టలేదు మోడంటే పట్టలేదు ముద్దు లేదు ముచ్చట్లేదు నీ బొంత గంగల నీ బొంత ఇంత మన్నువాడ కాదురా నా బొంత లేకుండా నాకు తిండి మనసే పట్టదు కాదురా సరేనా బొంత కొనిద్దా చెప్పిన మొన్ననే ఫస్ట్ బొంతమైందని అది బాగా పనులేకి వెళ్తాను నువ్వు ఎందుకు చూస్తున్నావు కానీ వంగి వంగి సప్పుడే కుక్కో ఆ బొంత మీద మన్నువే దరిద్రం పోయింది మస్తు ఎడుతుంది కాదు నీ నాలుగు పాలసీలు ఉన్నాయి కానీ మంచి కొంత అవుతుంది ఒక గంటలో గుట్టించుకురా బిడ్డ సరే దుబ్బ